హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఉప్మా రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలాగ స్నాక్ చేసి పెట్టండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల స్టఫింగ్తో భలేగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1½ కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకొని క్యారెట్ తురుము ఒక ½ కప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ½ టీ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు ఒక ½ టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ ఒక ½ టీ స్పూన్ వేసుకొని ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోండి. ఇలాగ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించండి. కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేసిద్ది. ఇలాగ 2-3 నిమిషాల తర్వాత 3 చిన్న సైజు బంగాళదుంపలను ఉడికించుకొని పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ తురుముకొని వేసుకోండి. బంగాళదుంప తురుము వేసిన తర్వాత ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గరం మసాలా ఒక పావు టీ స్పూన్, ఉప్పు ఒక ½ టీ స్పూన్, చాట్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి. మీరు కావాలంటే చాట్ మసాలా ప్లేస్లో లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. ఇలాగ చాట్ మసాలా వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ ఉడికించుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ స్టఫింగ్ అనేది ప్యాన్కి సపరేట్ అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 కప్పుల నీళ్ళు వేసుకోండి. 2 కప్పుల నీళ్ళు వేసుకొని ఉప్పు ఒక ½ టీ స్పూన్ వేసుకోండి. ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. ఇలాగా ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ నీళ్ళను బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలాగ నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి మనం 2 కప్పుల నీళ్ళు వేసాము. ఇలాగ ఉప్మా రవ్వ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలాగ కలుపుతూ ఉడికించుకుంటూ ఉన్నప్పుడు ఇది కొంచెం ముద్దలాగా అయ్యి పిండిలాగా ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఇలాగ ఒక ముద్దలాగా అయ్యి ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం లైట్గా చల్లారనివ్వండి. చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఒకసారి పిండిని బాగా ఒత్తుకోండి. పిండిని బాగా ఒత్తుకొని పెద్ద బత్తాయి సైజ్ అంత సైజులో చేసుకోండి, లేకపోతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత సైజులో ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ వీటన్నిటిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఆలు స్టఫింగ్ కూడా పూర్తిగా చల్లారింది కదా, ఈ స్టఫింగ్ అనేది ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం, అలాగే లెమన్ జ్యూస్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలాగా రౌండ్ షేప్స్లో చేసుకోండి. మరీ పెద్దవిగా కాకుండా కొంచెం చిన్న సైజ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ రౌండ్ షేప్స్లో చేసుకొని చేతితో లైట్గా ఒత్తండి. వడ చేసుకుంటాం కదా, ఆ వడ షేప్ వచ్చేటట్టు ఇలాగ లైట్గా ఒత్తుకోండి. ఇలాగ లైట్గా ఒత్తుకుంటే మనకి 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఈ స్టఫింగ్ ఫోల్డింగ్ 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కవర్ పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది ఇలాగ అప్లై చేసేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ముద్ద పెట్టేసి రౌండ్ బాల్ పెట్టేసి పైన ఇంకొక కవర్ పెట్టేసి ఇంకా ఇలాగ ఒక బాక్స్ మూత ఉంటుంది కదా, బాక్స్ మూత లేకపోతే ఒక ప్లేట్తో ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ ఇలాగ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి పూరి ప్లేస్ ఉంటుంది కదా, చెక్కలు చేసేది, దానిలోనైనా చేసుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇలాగ కొంచెం కవర్కి నూనె అనేది అప్లై చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న సూజీ బాల్ అనేది పెట్టేసి ఒక 30 సెకండ్స్ పాటు పిండిని బాగా ఒత్తుకొని పైన ఇంకొక కవర్ పెట్టేసి చపాతీలాగా ఒత్తుకోవచ్చు. ఇలాగ చపాతీలాగా ఒత్తుకునేటప్పుడు మరీ పలచగా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్తో ఉండేటట్టు ఒత్తుకోండి. పూరీలు ఎలాగైతే ఒత్తుకుంటారో అలాగ ఒత్తుకోవాలి మీడియం థిక్నెస్తో. ఇలాగా పూరీలాగా ఒత్తుకున్న తర్వాత మనం పొటాటో స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ అనేది మిడిల్లో పెట్టేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు అంచులకి మీకు ఎక్స్ట్రాగా
పిండి ఉంది అనుకుంటే తీసేయండి. ఇలాగ ఎక్స్ట్రాగా ఉన్న పిండి తీసేసి లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. అంటే అంచులకి కొంచెం లైట్గా ఒత్తండి. ఇలాగ లైట్గా ఒత్తుకుంటే మనకి షేప్స్ అనేవి రెడీ అవుతాయి. ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలాగా పూరిలాగా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ పెట్టేసేయండి. ఒకవేళ స్టఫింగ్ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం తీసేసి చిన్న సైజ్ బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగ మిడిల్లో స్టఫింగ్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులకి ఎక్స్ట్రాగా ఇలాగ పిండి ఉంటే తీసేయండి. ఇలాగ పిండి ఉంటే తీసేసి ఎండు వైపులా ఫోల్డ్ చేసుకొని కొంచెం లైట్గా ప్రెషర్ అప్లై చేయండి. ఇలాగ లైట్గా ప్రెషర్ అప్లై చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకోండి. ఇలాగ వీటన్నిటిని రెడీ చేసుకుంటే మనకి సూజీ ప్యాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలాగ సూజీ ప్యాకెట్స్ అన్నిటిని రెడీ చేసుకున్నాం కదా, వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. వీటి కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని వేసుకోండి. ఇలాగ వీటిని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత అప్పుడు గరిటెతో కలపండి. వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత అప్పుడు రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే గరిటెతో ఎక్కువగా కలపకుండా మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వీటిని నూనెలో నుంచి తీసేటప్పుడు ఒక 30 సెకండ్స్ పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి తీయండి. అస్సలు నూనె పీల్చవు, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్టఫింగ్ భద్రగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో మీకేం చెప్పారో, ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.